కొన్ని ప్రయాణాలు ముందే ప్లాన్ చేసుకునేవి కావు, కానీ అవే అందమైన జ్ఞాపకాలు అవుతాయి. ఈ రోజు నా ఫ్రెండ్ తో స్టార్ట్ చేసిన చిన్న జర్నీ మార్నింగ్ 10 o'clock కి స్టార్ట్ అయింది. మా ప్లేస్ మామిడాడ. అక్కడి నుంచి బస్ ఎక్కి మేము బిక్కవోలు వినాయకుడి టెంపుల్ కి వెళ్ళాం. వినాయకుడి దర్శనం చేసుకున్నాక అక్కడ ప్రసాదం పెట్టారు, ఉప్మానొక్క పులిహోర. నిజం చెప్పాలంటే నేను లోక పులిహోర తినడం అదే ఫస్ట్ టైం. దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రతి అడుగు మనసుకు ఒక శాంతిని ఇస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాండ్ కి వెళ్లి రాజమహేంద్రవరం బస్ ఎక్కేసి మా నెక్స్ట్ జర్నీ స్టార్ట్ చేశాం. నెక్స్ట్ స్టాప్ ఇస్కాన్ టెంపుల్ రాజమండ్రి. అక్కడికి డైరెక్ట్ బస్ లేకపోవడం వల్ల మేము బస్ కాంప్లెక్స్ లో దిగేసి తర్వాత ఆటోలో టెంపుల్ కి వెళ్ళాం. కొన్ని ప్లేసెస్ చూడడానికి మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతత ఇవ్వడానికి కూడా ఉంటాయి. అక్కడ అడుగు పెట్టగానే ఒక పీస్ఫుల్ అండ్ పాజిటివ్ వైబ్ అనిపించింది. తర్వాత టెంపుల్ వెనకాల ఉన్న గోదావరి ఘాట్కి కూడా వెళ్ళాం. అక్కడ గోదావరిని చూస్తూ కొంచెం టైం కామ్ గా కూర్చున్నాం. కొన్ని రోజులు ప్రత్యేకంగా మారిపోతాయి మనం కాస్త సమయం మన కోసం తీసుకున్నప్పుడు. తర్వాత మళ్ళీ బస్ కాంప్లెక్స్ కి వెళ్లి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఒక చిన్న హోటల్లో పొరోటా తిన్నాం. ఫుడ్ కంప్లీట్ అయ్యాక కాంప్లెక్స్ లోకి వెళ్ళగానే కాకినాడ బస్సు రెడీగా ఉంది. ఆ బస్ ఎక్కేసి మేము ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర దిగాం. అయ్యప్ప స్వామి అండ్ లార్డ్ శివ దర్శనం చేసుకుని మళ్ళీ బస్ ఎక్కేసి జర్నీ స్టార్ట్ చేసాం. చూస్తుంటే చిన్న ట్రిప్ లా అనిపించిన ఆ రోజు మెమరీస్ మాత్రం చాలా స్పెషల్. ఈవినింగ్ 4:30కి మేము ఇంటికి రీచ్ అయ్యాం. కొన్ని జర్నీస్ ప్లాన్ చేసి వెళ్తాం, కానీ కొన్ని జర్నీస్ సడన్ గా స్టార్ట్ అయ్యి లైఫ్ లో బ్యూటిఫుల్ మెమరీస్ గా మిగిలిపోతాయి. ఈ రోజు అలాంటి ఒక పీస్ఫుల్ అండ్ మెమరబుల్ డే.